గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న జడ్చర్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభ జరిగింది కదా. సో ఆ వార్తనే హైలైట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఇస్తూ ప్రధాన వార్తగా ప్రచురించింది ఈనాడు. కేసీఆర్ రాసిపెట్టుకోండి, మీ పార్టీని మళ్లీ మొలకెత్తనీయం. మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా? చర్చలో నేను ఓడిపోతే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా, లేదంటే మీరు ఫామ్ హౌస్కే పరిమితం కండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళిచ్చిన చోటే మీరు ఓట్లడగాలి. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోటే మేము ఓట్లు అడుగుతాం. 2029 ఎన్నికల్లోనూ మిమ్మల్ని ఓడిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక లిఫ్ట్లు పంపులతో 1000 కోట్లు కొల్లగొట్టారు. కేసీఆర్ ఒక్క కొత్త ప్రాజెక్టును నిర్మించలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి మార్చినది బీఆర్ఎస్. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి తీయలేదు బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీష్ రావు. భారత్కు Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్లు సంసిద్ధత వ్యక్తం చేసిన పుతిన్. అయితే భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం సుకోయ్ Su-57 అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరోవైపు భారత్ చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోనని కూడా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక కాంచీపురంలో చిక్కిన బ్రహ్మనాయుడు అంటూ భూ కబ్జా కుట్రలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్. భూమి కొట్టేసేందుకు 12 కోట్లు సమకూర్చినట్టు గుర్తింపు. కర్ణాటకలో డీకే సర్కార్కు తలనొప్పి. 2వ రోజే రాజీనామా చేసిన మంత్రి రామలింగారెడ్డి. మరో మంత్రి కేహెచ్ మునియప్ప అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి నెక్స్ట్. త్వరలో శుభవార్త. ప్రాజెక్టులపై ఏపీతో చర్చల్లో సత్ఫలితాలు రాబోతున్నాయి. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తొలగించబోతున్నాం. పాలమూరు రంగారెడ్డి డిండి పథకాలకు నికర జలాలకు సమ్మతి తెలిపి ఎన్ఓసీ ఇస్తేనే తదుపరి చర్చలుంటాయి. న్యాయమైన వాటా నుంచి చుక్క నీటిని కూడా వదులుకోం. జల వివాదాల పరిష్కారానికి చివరిదాకా ప్రయత్నిస్తా. పాలమూరు పంపులు లిఫ్ట్లతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. గతంలో భారీ అప్పులు, ఇప్పుడు అవసరమైన తేలేని స్థితి. 2 ఏళ్లలో పాలమూరులో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్ అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక కారు గుర్తును మర్చిపోవాల్సిందే, కేసీఆర్ను మళ్లీ మొలకెత్తనివ్వం. ఔరేక్బార్ కాంగ్రెస్ సర్కార్ తథ్యం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. 10 ఏళ్ల నీ పాలన, నా పాలనపై చర్చిద్దాం. చర్చలో ఓడిపోతే క్షమాపణ చెబుతా. జడ్చర్ల ప్రజాపాలన ప్రగతి ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి. సుప్రీమే ఇలా చేస్తే ఎలా అంటూ ఎన్నికల పిటిషన్స్ను సత్వరం పరిష్కరించాలనే తన తీర్పును తానే విస్మరిస్తే ఎలా? 6 ఏళ్లు పెండింగ్లో ఉంచి మళ్లీ మా వద్దక? న్యాయ వ్యవస్థపై పరిహాసానికి ఈ కేసే రుజువు. ఇలా అయితే భారత్ కూడా నిరంకుశ దేశాల సరసన చేరే ప్రమాదం ఉంది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ ఘాటు వ్యాఖ్యలు. ఓడిన నేతను 10 ఏళ్ల తర్వాత విజేతగా ప్రకటిస్తూ తీర్పు. ఆ గాలి ఆ నీరు విషం అంటూ ఒక్క గుట్టక నీరు తాగలేం, 10 నిమిషాలు గాలి పీల్చలేం. కాలుష్యకారక పరిశ్రమలు డంపింగ్ యార్డ్లతో దుండిగల్ గాగిలాపూర్లో పలు తండాల ప్రజలు నరకం చూస్తున్నారంటూ ఈ వార్తనిచ్చారు. అక్కడ 370 ఎకరాల్లో రామ్కీ సంస్థ వ్యర్థాల శుద్ధి కేంద్రం. నిబంధనలు పాటించట్లేదు అంటున్న స్థానికులు పట్టించుకొని పీసీబీ. గర్భసంచి, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో విలవిల్లాడుతున్నారు. నెక్స్ట్. నమస్తే తెలంగాణ. ప్రధాన వార్తగా దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఉరి అంటూ కర్ణాటక వైపు నుంచి నరుక్కొస్తున్న బనకచెర్ల బాబు. కృష్ణాను ఏపీకి దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. బనకచెర్లకు ఒప్పుకుంటే పాలమూరు రంగారెడ్డికి చంద్రబాబు ఎన్ఓసీ ఇస్తాడని కేంద్రం ప్రతిపాదన. ఒప్పందానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. శుభవార్త అంటూ సీఎం రేవంత్ హడావిడి. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు. భూ కబ్జా కుట్ర కేసులో బ్రహ్మనాయుడి అరెస్ట్.
కాంచీపురంలో చిక్కిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమి కొట్టేసేందుకు 12 కోట్లు సమకూర్చినట్లు గుర్తింపు. ఇక భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే. ఏపీ నుంచి ఏటా 28,000 కోట్ల ఎగుమతులు, 72 కోట్లతో కాకినాడ పోర్టు ఆధునీకరణ, సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం. ఇన్నాళ్లు మాపై సుంకాలతో ఆ దేశం లబ్ధి పొందింది. మోదీ నాకు మంచి మిత్రుడు అన్న ట్రంప్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆక్వా కారిడార్ అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఏర్పాటు. సముద్ర ఉత్పత్తుల జాతీయ సదస్సులో సీఎం వెల్లడి. ఇక ఉద్యమంలా సీడ్ బాల్స్ తయారీ 15 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తాం. వర్షాకాలంలో రాష్ట్రమంతా చల్లుతాం. ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరూ తల్లి పేరిట మొక్క నాటాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనుమానాలుంటే రండి, నివృత్తి చేస్తాం. డిఎస్సిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. అనర్హులెవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతా మెరిట్ నిబంధన ప్రకారమే ఎంపిక. రిజర్వేషన్ అమలు చేయొద్దంటే ఎలా? హారిజంటల్ విధానం అర్థం కాకే అపోహలు. జీవో 77 ప్రకారమే రిజర్వేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. స్పోర్ట్స్లో జెన్యూన్ సర్టిఫికేట్లే పరిగణలోకి. రావత్, కోన శశిధర్, ఎస్ భరణి స్పష్టీకరణ. నెక్స్ట్ సాక్షి. మనోడే దోచిపెట్టేద్దాం. ఈనాడు కిరణ్ వియ్యంకుడికి పోలవరం రాయల రఘు సంస్థ ఆర్వీఆర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నందునే భారీ నజరానా అంటూ ఈ వార్తనిచ్చింది. పోలవరం ఎడమ కాలువ 5 5A ప్యాకేజీల్లో మిగిలిన పనులు అంచనా వ్యయాన్ని 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దగా డిఎస్సిపై మెగా కవరింగ్. ఒక్క పోస్టుకు ఒక్కరిని ఎంపిక చేసి కాల్ లెటర్లు పంపిన ప్రభుత్వం. సర్టిఫికేట్స్లో తప్పులుంటే రిజెక్ట్ లిస్ట్లో, అంతా బాగుంటే ఎంపిక లిస్టులో ఉండాలి కదా. కాల్ లెటర్లు ఇచ్చి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయ్యాక వారినెందుకు ఈ 2 లిస్టుల్లోనూ చూపలేదు? తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సర్కార్ తంటాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.